శంకర్, నీకు పోలీస్ జాబ్ రాకూడదని ఆ రోజు నువ్వు ఫిజికల్ టెస్ట్లో పాస్ అయినా కూడా ఎవరో నువ్వు రిజెక్ట్ అయ్యేలా చేశారు. నా వంక చూస్తావేంటి? సత్య ప్రమాణంగా నాకు తెలియదు శంకర్, నిజంగా నాకు తెలియదు సార్. అయినా మళ్ళీ పచ్చ టవల్ ఎవరా వాళ్ళ ధరనేటి చూడు. అలాగే అలాగే. తప్పుకోరా తప్పుకోరా. పెద్దోడు పట్టుకుని రా అంటావేంట్రా? చిన్నోడిని పట్టుకుని రా అంటావేంట్రా? రే నీకు అర్థం కావట్లేదురా. ఆడు ముండుడే అది ముండిదే, వాళ్ళిద్దరి మధ్య మనం ఎండలో ఎందుకు చెప్పు? మన ఇద్దరం కాంప్రమైజ్ అయిపోతాం, సరేనా? అవునరా, మనం కూడా బలైపోతాం. సీరియస్ గా ఏట్రా జరిపోతావు వాళ్ళ ఆర్డర్ ఏంటి? పొడిచి పడుతుంది. అవునా? నువ్వు కానీ స్పందించలేదనుకో 4 తలకాయలు రాలిపోతాయి. త్వరగా స్పందించరా బాబు. అయిపోతాట్రా, నువ్వు వెళ్ళి జీబులోకి వచ్చే హాని చూసుకుంటా. రామశిలక కనిపెట్టేశాడు దొంగ మొగుడు. దాగుని చాలు కానీ లేకు. ఏంటి ధర్ణ వాతావరణం? ఈ మధ్య నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. తర్వాత చూడమ్మే, నేను సెటిల్ అంటుండే. ఒక్కసారి పుట్టాననుకో అది పెరుగుతూనే ఉంటది. అదేం కాదు, ఇంతకు ముందు నీ కళ్ళల్లో పారు కనిపించేది, ఇప్పుడు ఈ ఊరు కనిపిస్తుంది. బాగా అర్థం చేసుకోనుగా. నేనేం చేసిన మనోళ్ళ కోసమే కదా. ఆ శంకరుడు పార్వతికి సగభాగమే ఇచ్చాడు, కానీ ఈ శంకరుడు నీ కోసం ప్రాణమే ఇచ్చేతడు. ఏటే అలా పట్టుకోకే కొండ పేలిపోయినట్టుగా ఉంది. కళ్ళు మూసుకుంటారు. రే ఆ శంకర్ గడు వస్తాడంటావా? వాడు మాటిస్తే తప్పకుండా వస్తాడయ్యా. అదిగో వచ్చాడు. శంకరా రారయ్యా, రారా నీకోసమే కళ్ళు కాయలుగా ఎదురు చూస్తున్నా. కూర్చో నాయన, పిలవగానే వచ్చినావు. నాయన నీకోసమని తలకాయ కూర, నాటుకోడి ఏపుడు, ఇదిగో చేపల పులుసు, పీతల ఇగురు, పట్నం నుంచి స్పెషల్ స్కాచ్ కూడా తెప్పించినా. ఏంటి ప్రెసిడెంట్ గారు, పెరిగినట్టుగా నా మీద మీకు అంత ప్రేమ పెరిగింది? ఏం లేదురయ్యా, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏంటో చెప్పండి. నా 50 ఏళ్ల షేర్. అది తప్ప వేరే ఏదైనా చెప్పండి. కుర్రోడు కదా, ఉడుకు రక్తం, నా కళ్ళ ముందు పుట్టి పెరిగినోడు. ఏం లేదు శంకరా, విషయం ఏంటంటే నువ్వు ఈ ఊరి జనానికి సేవ చేస్తే వాళ్ళు నీకేం చేస్తారు చెప్పు? నీకు విషయం తెలుసా? ఫ్రీగా పులిహార పంచావనుకో, అందులో ఇంగువ తక్కువైందని ఎత్తి చూపించే రకం ఇలా సాయం చేస్తే సాయంత్రం కల్లా మర్చిపోతారు. అట్లాంటి మనుషుల కోసం నువ్వు ఎందుకు ఇంత తాపత్రపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు రయ్యా. ఏందట్ట చూస్తున్నావు? కన్న కొడుకును చంపిన, ఊరందరి మధ్య నా పరువు తీసిన, ఎంత కులాసాగా ఎందుకు మాట్లాడుతున్నాడా అనేగా. చరిత్రలు అన్ని పేజీలు మనవి కాదురా నాయన. చూడు, జరిగిపోయింది మన ఇద్దరు మర్చిపోదాం. నువ్వు నా మాట విన్నావంటే ఊరు మొత్తం మన మాట వింటది. 2 చేతులతో సంపాదించుకోవచ్చు. ఇల్లు, పొలాలు, బంగ్లాలు ఒక్కటేందిరయ్యా, మన కన్నుబడ్డ ప్రతిదీ 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 కబ్జా చేయొచ్చు. అదిగో చెబుతుంటేనే ఒళ్ళు పొలకించిపోట్లా. ఒరయ్యా, ఈ రోజు నుంచి ఈ ఊరికి నువ్వు రాజువి, నేను మంత్రిని. ఇప్పుడు చెప్పు, నీకేం కావాలో ఇప్పుడు చెప్పు. నువ్వు వేసిన గడ్డి దీన్ని తలపడానికి మావాడు గంగిరెద్దు కాదు. లొంగిపోతాను రా, కానీ దేనికి లొంగిపోతాను తెలుసా? నీతికి లొంగిపోతాం, నిజాయితీకి లొంగిపోతాం, న్యాయానికి లొంగిపోతాం.
ప్రజల కోసం తమ జీవితాల త్యాగాలు చేస్తారే వాళ్ళకు లొంగిపోతాం. ఈ దేశ క్షేమం కోసం ప్రాణాలనే బలంగా పెట్టి పోరాడతారే వాళ్ళకు లొంగిపోతాం. నీకెందుకు లొంగిపోవాలి? శంకరా, పిలిచి అడిగాను కదా అని అలుసుగా తీసుకో. మాకు పంతం పడితే ఎంత దూరమైనా వెళ్తాన్రా. అల్లుడు చుచ్చు అయితే చిన్నకొట్టట్లా సిలకలేని చూపిస్తావేంట బాబా? ఎకరాల భూమి కొన్నా ఇంత సంతోషం ఉండదు. పాన్ వాళ్ళకైందా ఆపినందుకు దండం అల్లుడు. మళ్ళీ ఏమయ్యా? ఎవరండి మీరు? గాడి ఖరాబ్ హోగా, బండి చెడిపోయిందంట అల్లుడు. ఎవరు బావాలా? తిరుపతి. తిరుపతి తిరుపతా? ఎందుకో? భవానీ 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 తిరుపతిలో భవానీ వెంకటేశ్వర స్వామి గుండు గుండ్లు కొట్టు. జుత్తులు కూడా బాగా మార్చి పనిలే కొట్టుకోండి, మంచిదే. ఇప్పుడు ఏమైందిరా దీనికి? గాడి ఖరాబ్ హోగా, డక్కా మారనా డగాలనా బాధ బండి దొప్పాలనా దొబ్బుతాంలే తగాలన్నట. ఏం బాసరా బాబు? కూకండి. అలాగే తగాలనే. వాళ్ళని కూర్చోబెట్టి ఆడ దొప్పుతాం అల్లుడు, పందుల్లాగా ఉన్నారు. మనమేటి తక్కువ ఎట్లా తొయ్యి తోసాయి. టాటా బాయ్. అరే కరుడా, నువ్వు చూసినట్టు లేదంటే మనకైపోద్ది తగాల. ఎరా మల్లిగా, ఈ భూమి మన వెంకటైదు కదా, 100 ఎకరాల ఆశం పాపం ఒంటి పూట కూడా కూడి ఉండదు.